అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై రాకేష్ కిషోర్ అనే లాయర్ చెప్పుతో దాడికి యత్నించారు. తోటి లాయర్లు అడ్డుకొని అతనిని పోలీసులకు అప్పగించారు. ఖజురహో ఆలయ సముదాయంలోని జవారి ఆలయంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సిజేఐ గవాయ్ కొట్టేశారు. అయితే తీర్పు సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో లాయర్ ఒకరు ఆయన పైకి షూ విసిరే ప్రయత్నం చేయబోయారు. ఆ షూ సిజేఐ బెంచ్ దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం సహించబోదు అంటూ నినాదం చేశాడు. అయితే తోటి లాయర్లు అతన్ని అడ్డుకొని కోర్టు సిబ్బందికి అప్పగించారు. విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ఇది ప్రచార ప్రయోజన పిటిషన్ గా ఉందని, వెళ్లి ఏదో ఒకటి చెయ్యాలని మీ దేవుడనే అడగండని సిజేఐ పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని సిజేఐ జస్టిస్ గవాయ్ తోసిపుచ్చారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలు రకాల స్పందనలు వస్తున్నాయని తనకి ఒకరు చెప్పినట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించడాన్ని ఆయన కోర్టులో ప్రస్తావించారు.